హాయ్ అందరికీ. ఈరోజు మనం పానీపూరి రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో గుప్పెడు పుదీనా ఆకులు, ఇంకో గుప్పెడు కొత్తిమీర వేసుకొని వీటితో పాటు ఇంకా 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం, 3 టీ స్పూన్లు నిమ్మరసం కానీ లేకుంటే పూర్తిగా ఒక నిమ్మకాయ రసం కానీ వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ అన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానికోసం వీలైతే కొన్ని నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకా మనం ఫస్ట్ చింతపండు నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసంనంతా ఇందులో వేసుకోవాలి. ఇందులోనే 4 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. ఇంకా మనం ఎన్నైతే నీళ్ళు వేసుకున్నామో ఆ నీళ్ళకు తగ్గ ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను అప్రాక్స్ 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా అన్నీ వేసుకొని కలుపుకోవాలి బాగా. అంతే, మన పానీ రెడీ అయింది. ఇంకా ఇప్పుడు మనం పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం వీటిని హై ఫ్లేమ్లోనే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మన పూరీలు కూడా రెడీ అయ్యాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు పూరీలలో వేసుకొని అందులోనే పానీ వేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే, మన పానీపూరి రెడీ.